రామారావు గారితో అభిమానించారు, ఒక దగ్గరగా అయ్యారు బాగా అండి. అన్నయ్య అన్నయ్య అనేవాడిని, ఎవరన్నా ఉండవు మూడో వ్యక్తి ఉంటే అన్నగారు అనేవాడిని. అంత బాగా ఉండేవాడిని. వాళ్ళ పిల్లల్ని కూడా ఆయన ఒకసారి 2 సార్లు చిన్నగా కోప్పడ్డారు. ఇది రాంబాబుకి ఏమీ లేదు, ఆయన ఒక్కడే చేసుకెళ్ళిపోతున్నాడు సినిమాలు. 6 నెలలకు ఒక సినిమా చేసి రిలీజ్ చేసేవాడిని. మీరు సినిమాలు చాలా ఆలోచన మీకు ఎలా వచ్చింది? సినిమా చేయాలంటే రామారావుని బట్టానండి. మా బావగారు ఉన్నారు, అట్లా ఫీల్డ్లో ఉన్నారు. ఇక రామారావు అంటే పిచ్చి మొదటి నుంచి. కైకులూరు కుమార టాకీస్లో ఆయన సినిమా నేను ఫస్ట్ ఓపెనింగ్ సినిమా. కుమార టాకీస్ ఇప్పుడు మూసేశారు, పగలగొట్టలేదు. పాండురామాచ్యం, జయసింహ, అమరజీవి, ముద్దుబిడ్డ, సంతానం. అది మీదేనా? కాదండి, మంద కాదు. ఆ ఇంటికి పక్కన ఓ మిల్లు ఉంది, మిల్లు పక్కన మా ఇల్లు ఉండేది. ఆ మిల్లు గోడ దూకి, ఆ గోడ దూకితే సినిమాలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేవాళ్ళు మీరు, సినిమా చూసేవాళ్ళు అట్లా? మాకు గోనిపాడు మాస్టర్ అని మాకు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. గోనిపాడు నుంచి వచ్చేవాడు, కైకులూరుకి 4 కిలోమీటర్లు. ఆయన గేట్ కీపర్. మాకు ట్యూషన్ చెప్పి ఆయన గేట్ కీపర్ చేసి రాత్రి 9ంటికి 10ంటికి వెళ్ళేవాడు. అప్పుడు సెకండ్ షోలు లేవండి, 9:30 కల్లా అయిపోయాయి. వెళ్ళిపోయాడు ఆయన. గోనిపాడు మాస్టరు ఆయన మాకు బాగా అసలు రాయటం ఎట్టా అది ఇదని నుడికారం అంతా నేర్పింది ఆయనే. చాలా బాగా ఉండేది. అట్లా ట్రై చేస్తే నాకు రాలే, కొంతవరకు వచ్చింది నుడిగా. అంత బాగా చక్కగా రౌండ్గా రాసేవారు ఆయన. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక్క 2 పైసలు కూడా ఏం ఖర్చు పెట్టండి ఎడిటర్. ఆయన రెమ్యూనరేషన్ తప్పించి ఏది తీసుకుని ఉండేది కాదండి. ఒకసారి కొన్ని బట్టలు కావాలంటే ఆయన ఇంట్లో బట్టలు కూడా తీసుకెళ్ళి వైజాగ్ కావాలనుకోండి, అక్కడ ఆ కలర్ నచ్చలేదు అనుకోండి, కృష్ణ అనే డ్రైవర్ ఉండేవాడు, తీసుకురా అక్కడ ఉంది, తీసుకురామని అమ్మని అడిగి తీసుకురా అంటే అది తీసుకుంటే అది వేసుకుని యాక్ట్ చేసేవాడు. కొన్ని నచ్చకపోతే. మీరు ఎందుకు వచ్చారండి గుడివాడ నుంచి ఇక్కడికి? అసలు గుడివాడ నుంచి మా అక్కని బట్టే, మా సిస్టర్. వ్యాపారం చేద్దామనా లేకపోతే? వ్యాపారం అనే ఐడియా లేదు, సినిమా పిచ్చి ఉంది. సినిమా పిచ్చి? రామారావు అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి. సినిమా తీయాలనుకునే వచ్చా ఇక్కడికి. అసలు యాక్చువల్గా నేను రామారావుతోనే సినిమా తీయాలని వచ్చా. రామారావు గారిని పెట్టుకుని ఆయన్నే తీయాలని. ఆయన నా అభిమాని కదా, నేను ఆయన అభిమాని. ఆయనతో తీయాలని వచ్చేటప్పటికి అప్పుడు నాకు కోసం ఒకసారి అన్నారు, నేను డేట్ షెడ్యూల్ మీతో సినిమా తీయాలని కూడా చాలాసార్లు అన్నప్పుడు ఒక బంచ్ ఉంచారు. ఇక అది నేనే మనం గాయమే అని అనుకున్నా. ఒక సముద్రాల జూనియర్తో రఫ్గా స్టోరీ కూడా తయారు చేస్తే అశ్విని దత్తు ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చేసి బెల్ట్ బాటం ప్యాంట్లు, యాక్స్ టైలర్స్, ఎదురులేని మనిషి వైజయంతి మూవీస్, అశ్విని దత్తు బెల్ బాటమ్ ప్యాంట్లు ఇవన్నీ ఆయన యాక్స్ టైలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి చేస్తే అందులో ఆయనకి ఇచ్చేసారు ఆ డేట్లు. తర్వాత ఆయనతో చేయటం అవలా మాకు.